క్రాకర్స్ గత 3 years నుంచి కొంటున్నాను. ఇయర్ కాస్ట్ వచ్చేసి 3000 చేంజ్ అయింది. లాస్ట్ ఇయర్ 2000 చేంజ్. పిల్లలకి ఆనందంగా ఉంచాలని క్రాకర్స్ తీసుకున్నాను. 2000కి చాలా మామూలు వచ్చినాయి, ఈసారి కొంత తక్కువ వచ్చింది 3000. మా మన్మన్ కోసం చాలా ఇక ఇంటికాచి మా తాత కొనియమంటే ఇమ్మీడియట్లీ ఆయనకి 2300 రూపాయలు పటాకులు కొనిచ్చిన. రేట్లు గతం కన్నా చాలా వరకు తక్కువ తీసుకున్నారు. చాలా సంతోషము. ఇట్లనే ప్రతి ఒక్కరు కొద్దిగా తక్కువ తీసుకుంటే అందరూ కూడా పటాకులు తీసుకొని సంతోషపడతారు. చాలా వరకు ఇంటికాడ జాగ్రత్తగా చేసుకోవాలి. పటాకులు అంటే పూరగాయలు ఆడుకున్నట్టు కాదు, చాలా ఎందుకంటే ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. పెద్దలు కూడా దీన్ని గౌరవించి దాన్ని పిల్లలు ఎట్లా కొడుతుర్రు ఆయనంత ప్రమాదం జరగకుండా చూసుకోవాలని నా విన్నపము. ఖచ్చితంగా పిల్లలకు జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేకపోతే ఏమైనా ప్రమాదం జరిగితే మళ్ళీ బాగా ప్రాబ్లం అవుతుంది. అందుకోసమనే పిల్లలకు ఏం కొడుతుర్రు, ఏం కథ, ఎంత కెపాసిటీ దూరం ఉన్నారు, ఏం కథ అవన్నీ చూసుకొని మెయింటైన్ చేయాలి. మన్మరాల కోసం పటాకులు కొనడానికి వచ్చినాము. అయితే తీసుకున్నాం పటాకులు. ఇంకేమైనా తక్కువ పడితే మళ్ళీ తీసుకుంటాం. వాళ్ళు ఇంటికాడ నోములు ఉన్నాయి కాబట్టి నోములు అయిపోయినాక పటాకులు కొట్టేస్తాము. రేపు దుకాణంలో ఉంటుంది పూజ. రేపు దుకాణంలో తర్వాత రేపు దుకాణంలో పటాకులు కొడతాం పూజ అయిపోయినాక. మేము పటాకులు కొనడానికి ఇక్కడికి వచ్చినాము. ప్రతి సంవత్సరం కూడా మేము కాకరవత్తులు కానీ, పూల కుండీలు కానీ, షార్ట్స్ కానీ ఇవన్నీ కొంటాము. పూజానంతరం ఏమంటే పేల్చి పిల్లలతో కానీ మేము కానీ కలిసి పేల్చి సంతోషంగా ఉంటాము, హ్యాపీగా ఫీల్ అవుతాము. అలాగే ఇక్కడ చాలా రేట్ తక్కువ కూడా మాకు ఐటమ్ కూడా ఇస్తున్నారు. ఈ భూచక్రాలు కానీ, లక్ష్మీ బాంబులు కానీ ఇవి ప్రత్యేకంగా మేము తీసుకొని మేము పూజానంతరం ఇవి పేల్చి మేము చాలా హ్యాపీగా ఉంటూ ఈ సందర్భంగా మేము ఈ పండుగను ఇంత ఎంజాయ్ చేస్తాం. మేము దాదాపుగా ప్రతి సంవత్సరం మేము ఒక 6,000 to 7,000 మేము పర్చేజ్ చేస్తాం. మేము రెగ్యులర్గా కొనేదాన్ని మాత్రం నేను చెప్తున్నాను, మినిమం 6,000 to 7,000 పర్చేజ్ చేస్తాం ఎవ్రీ ఇయర్. గత సంవత్సరం ఇప్పటికంటే రేట్లు కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. స్టాల్స్ పెరిగినట్టుగా ఏర్పడుతుంది. పటాసులు ఎలా ఉన్నాయో రాత్రి పేలిస్తే ఏర్పడుతుంది.